నమస్తే నేను భాగ్యలక్ష్మిని మీకోసం ఇయాల బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా అన్నట్టు అంత మంచిదే కదా పారి మరి అర్ధగంట సేపు పుర్సతుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం అంతకంటే ముందుగాల ఏంటియో ఎరకే కదా నెత్తిగీతలు యుద్ధ భూమిలా దుమ్ము రేపిన ప్రైమ్ 9 తిరుగులేని కవరేజ్ చేసింది మన ఛానల్ వరంగల్ కు వచ్చిర్రు అందాల బామలు బొల్ల బొల్ల ఏడుస్తుర్రు అక్కడి జనాలు గోవింద నామాల మీద తప్పుడు పాట తమిళ సినిమాలకు ఇక బుద్ధి రాదా జోర్దార్గా జరిగింది గంగమ్మ జాతర చూసి తరిద్దాం తనివి తీరా మన దేశానికి 4వ స్తంభం మీడియా అంటే విలేకరులం జనం దిక్కు నిలబడతాం జనానికి ఆపదస్తే ఎంత టోళ్ళనైనా నిలదీస్తాం దేశంలో ఏ మూలకు ఏం జరిగినా ఎప్పటికప్పుడు లోకానికి ఎరక చేసే జిమ్మెదారి మా విలేకరులది భారత్ పాకిస్తాన్ నడుమ కాల్పులు కీసులాటలు ఆపరేషన్ సింధూరు నడిచినాయి కదా అక్కడి ముచ్చట్లు మన మిలిటరీలు అడుగులు ఉగ్రవాదులు చేసిన ఘోరాలు జనం అవస్థలు మన సైనికుల సాహసాలు మన ప్రభుత్వం ఆలోచనలు మీ అందరికీ ఎప్పటికప్పుడు చెప్పడానికి మన ప్రైమ్ 9 టీవీ డైరెక్ట్ యుద్ధభూమి కాడికే పోయింది తెలుగు మీడియాల ఎవ్వరు చేయని సాహసం చేసింది మా విలేకరి కలక్క ప్రైమ్ 9 టీవీ మైకునే తుపాకీ లెక్క వట్టి సైనికురాలి లెక్క గుండె ధైర్యంతోని రిపోర్టింగ్ చేసింది మా కెమెరామ్యాన్ అన్నలను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే బార్డర్ సంగతులను వాళ్ళ కెమెరా కన్నుతోని లోకానికి చూయించిర్రు అసలైన వాస్తవాలను బయటపెట్టిర్రు అసలు ఇప్పుడు కాశ్మీర్లో ఏమైతుంది జనం మాటేంది బంకర్ల సంగతేంది యుద్ధం మాటేంది ఇగో వీటి మీద మా ప్రైమ్ 9 చేసిన ఇంకో డేరింగ్ రిపోర్టింగ్ చూడురు మీరు చూసిర్రా నిజం చెప్తున్నా నాకే రోమాలు నిక్కబొడుస్తున్నాయోల్లా చూస్తుంటే యుద్ధ భూమిలా ఈ రకంగా వార్తలు ఇసోంటి కవరేజ్ ఏ ఛానళ్ళ రాలే మా విలేకరి కలక్క మా కెమెరామ్యాన్ల డేరింగ్ రిపోర్టింగ్ దేశానికి వాస్తవాలు ఎరక చెయ్యాలే అన్న ప్రైమ్ 9 టీవీ ఛానల్ తన్లాట జనం మనసులను గెలుచుకున్నది అందుకే టీవీలనే కాదు సోషల్ మీడియాలో కూడా ప్రైమ్ 9 ఛానల్ దుమ్ము రేపింది ఈ 28 రోజులల్లా బిలియన్ మంది చూసిర్రోల్లా తెలుగు మీడియా రంగంలో సంచలనం వార్తా ప్రపంచంలో దూసుకెళ్తున్న ప్రైమ్ 9 28 రోజుల్లో 1 బిలియన్ వ్యూస్ ఎవరికి సాధ్యం కాని అద్భుత రికార్డ్ అంటే 100 కోట్ల వ్యూస్ వచ్చినాయి ప్రైమ్ 9 కు ఇదంతా మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం మేము రేటింగులు గీటింగ్ల కోసం పని చేయం నిజం కోసం పని చేస్తాం మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఇట్లనే నిలబెట్టుకుంటాం యుద్ధ భూమి నుంచి సాహసోపేతమైన రిపోర్టింగ్ కాశ్మీర్ నుంచి మినిట్ టు మినిట్ కవరేజ్ ప్రైమ్ 9 లో ప్రజలకు నచ్చే మెచ్చే కార్యక్రమాలు ప్రజాహితం కోసం ప్రైమ్ 9 కృషి ప్రైమ్ 9 ను విశేషంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రైమ్ 9 ధన్యవాదాలు అమ్మయ్యా ఒక తీపి మతలబు అందిందోళ్ళ నాకు జరా పానం నిమ్మలమయ్యే వార్త ఎరకైంది నాకు మన బిఎస్ఎఫ్ జవాన్ కుమార్ అన్నను పాకిస్తాన్ సర్కారోళ్ళు ఇడిసిపెట్టిర్రులా మనకు అప్పచెప్పిర్రు నాకైతే భయమే అయింది వాళ్ళు మన జవాన్లను జైల్లో ఉంచి ఏం చేస్తాండ్లో ఎంత గోస పెడుతుర్రో అసలు ఇడిసిపెడతారా పెట్టరా అనుకున్నా గాని ఎట్లెట్లనో వాళ్లకు మనసొచ్చింది పారి మరి కుమార్ అన్నను కలుసుకుందాం మనం
ఎట్లయితేంది మొత్తానికి మన జవాన్ కుమార్ అన్న మళ్ళా మన దేశంలా అడుగుపెట్టిండు. అయితే పూర్ణం కుమార్ షా అనే ఈ బిఎస్ఎఫ్ జవాను బార్డర్ కాడ పనిచేస్తాడు. పోయిన నెల 23వ తారీఖు నాడు డ్యూటీ వేసుకుంటేనే పొరపాటుగా పాకిస్తాన్ భూమి మీద అడుగుపెట్టిండు. కథమిగా పాకిస్తాన్ రేంజర్లు అగడు పడ్డట్టే వేసి కుమార్ అన్న మీద పడ్డరు. కండ్లకు గంతలు కట్టి వాళ్ళ కస్టడీలకు తీసుకున్నారోల్లా. అసలే ఒక రోజు ముందే పహల్గాం దాడి జరిగే. ఇక అందున పాకిస్తాన్ వాళ్ళకు మన జవాన్ దొరికే. ఇక వాళ్ళు ఎంత గోస ఉచ్చుకుంటుర్రో అని అందరూ బాధపడ్డరు. విడుదల చేయాలని మన సర్కారు కూడా 1కి 2 మట్ల అడిగింది. అయినా వాళ్ళు ఇననట్టే చేసిర్రోల్లా మస్తు సతాయించిర్రు. ఇక ఇప్పుడు శాంతి మంత్రాల కథ నడుతాంది కదా 2 దేశాల నడుమ. ఇక ఎట్లెట్లనో లాస్ట్కు వాళ్ళు విడుదల చేసిర్రు. పొద్దుగాల 10:30 బార్డర్ కాడ మన కుమార్ అన్నను మన దిక్కు ఇడిసిపెట్టిర్రు. ఇంకా నయం వాళ్ళు కిర్మి ఎయ్యలే. అసలు ఇన్నొద్దులు ఎంత గోస ఉచ్చుకున్నారో ఏమో. ఆయన ధైర్యంతోని ఉన్నాడంటే మెచ్చుకోవాల్సిందే అన్నను. మన సుప్రీంకోర్టుకు పెద్ద జడ్జి సారు వచ్చిండు కదా ఓళ్ళ. సుప్రీంకోర్టు అంటే దేశంలోనే పెద్ద కోర్టు. ఆడ చెప్పిన తీర్పే ఇక లాస్ట్ ఫైనల్. ఎట్లా చెప్తే గట్ల. ఇక పెద్ద కోర్టుకు గవాయి సారు పెద్ద జడ్జి అయిండు. విమానం కూడా తిన్నాడు. పారి కారమే చూద్దాం మనం. మన పెద్ద కోర్టు పెద్ద జడ్జిగా జస్టిస్ గవాయి సారు విమానం తిన్నాడోల్లా. మన రాష్ట్రపతి ముర్ము మేడం సార్తోని విమానం తినిపించింది. ఈ కార్యానికి చిన్న రాష్ట్రపతి జగదీప్ సారు, మన ప్రధాని మోడీ సారు, పాత రాష్ట్రపతి రామ్నాథ్ సారు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. గవాయి సారు పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయి. సుప్రీంకోర్టు పెద్ద జడ్జిగా జిమ్మెదారు తీసుకున్నారోల్లా. రెండో దళిత వ్యక్తి అట సారు. గవాయి సారుది సొంతూరు మహారాష్ట్రలో ఉన్న అమరావతి. ఫస్ట్ వకీల్ సాబుగా పనిచేసి ఇట్లా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఇప్పుడు దేశంలోనే పెద్ద కోర్టుకు పెద్ద జడ్జి అయిండు గవాయి సారు. 6 నెలలు ఉంటాడు సుప్రీం జడ్జిగా. అంటే ఈ నవంబర్ 23వ తారీఖు నాడు పదవి నుంచి దిగిపోతాడు. గవాయి సారు విమానం తిని సుప్రీంకోర్టు జడ్జిగా జిమ్మెదారి తీసుకున్నాక ఈ కార్యానికి వచ్చినోళ్ళందరూ సార్కు శనార్థులు చెప్పిర్రు. ఇప్పుడు మనం ప్రపంచ అందగత్తెల ముచ్చట చెప్పుకుందామా? అట్లా చెప్పుకోవాలంటే మనం వరంగల్కు పోవాలి. గక్కడికెందుకు, ఈడికెళ్ళి చెప్పరాదా అని కారడ్డమాడేరు. అయితే ఆ అందగత్తెలు వరంగల్తో పట్టిర్రులా. అయితే పట్నానికి అందగత్తెలు వచ్చిర్రంటే ఎవ్వలైనా సంబడపడతారు కదా. కానీ వరంగల్ మాత్రం బాధపడుతుర్రు, పంచాదులు పెట్టుకుంటుర్రు, పొల్లు తిట్టుకుంటుర్రు. ఆగో అయితే అందగత్తెలను మన తెలంగాణ అంతటా మంచిగానే తిప్పుతుర్రు కదా ఇటు అటు. ఇక ఇప్పుడు మీకు వరంగల్ చూయిస్తాం రారి అని పట్టుకపోయిర్రు. సరే తిప్పుతే తిప్పని, ఎవరి ఆనందం వాళ్ళది, ఎవరి ఫాయిదా వాళ్ళది, మనకెందుకు గాని. అయితే ఎంకిపెళ్లి సుబ్బుసావుకు వచ్చినట్టు అందగత్తెలు వస్తుంటే ఈడ చిన్న వ్యాపారాలు వేసుకున్నటోళ్లకు దెబ్బకచ్చిందోల్లా. అందగత్తెలు చూస్తే మంచిగా ఉండదనుకుర్రో, లేకుంటే వాళ్ళ తొవ్వకు అడ్డమత్తదనుకుర్రో గాని దుకాణాలను కూల్చి పడేసిర్రోల్లా. జేసీబీలు తెచ్చి హోటళ్ళు గుడిసెలు తుక్కు వేసిర్రట. పాపం వీళ్ళది ఒగగోస కాదు. ఇక సందు మన బీఆర్ఎస్ లీడర్లు బాధపడుతున్న దుగ్న పొల్లకు హిమ్మతిచ్చిర్రు. మేము మీ ఎంబడెల్లా ఉన్నాం, మీకు అన్యాయం గానియమనుకుంటా ధర్నాలకు దిగిర్రు. మరి పోలీసులు ఊకుంటారా? ధర్నాలు గిర్నాలు అద్దు అనుకుంటా మళ్ళా లడాయి పోలీస్ టౌన్ల దాకా పోయింది. మొత్తానికి ఇటు అందగత్తెల రాకతోని పోరగాన్లు మురిసి ముప్పందమైతుంటే ఇంకో దిక్కు ఈ చిన్న దుగ్న పొల్లకు మాత్రం గజ్జు మన్నదటుల్లా.
మీరు కూడా చెప్పండి, అక్కడ కూల కొడుతుంది. ఇంత చేసినాక ఎట్లా కూల కొడతారండి? సిఐ గారు అక్కడ అడగండి, మీరు ఒక మాట చెప్పండి, అధికారులకు కూల కొట్టండి. మీరు ఇంటి దగ్గర కూల కొడుతున్నారు, కూల కొడతారు సార్, కూల కొడుతుంది సార్. మీరు సార్ అధికారులకు చెప్పండి, ఈ నగరంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు వ్యాపారం చేస్తున్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి వారి వ్యాపార సముదాయాలను మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు, మేయర్, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదేశం మేరకు ఎక్కడ పడితే అక్కడ ధ్వంసం చేస్తూ మరి ఈ రోజు వాళ్ళు కొట్టగొట్టినటువంటి సందర్భంలో చిరు వ్యాపారులకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈరోజు వారికి మద్దతుగా ఈ ధర్నా కార్యక్రమం, రాష్ట్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ అధికారులకు, పోలీస్ అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం, ఈ మేయర్ చెప్పే ఆదేశాలు, ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పే ఆదేశాలకు మీరు వింటే మాత్రము మరి ఖబర్దార్, ఖచ్చితంగా కార్మిక లోకానికి ఎక్కడ నష్టం జరిగినా, చిరు వ్యాపారులకు ఎక్కడ నష్టం జరిగినా ఈ గులాబీ జెండా అండగా ఉంటది. ఖచ్చితంగా 2 రోజులలో ఈ కార్పొరేషన్ అధికారులకు మేయర్కి హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా 2 రోజులలో ఆ స్థలాలన్నిటి కూడా, మా చిరు వ్యాపారులు వ్యాపారం చేసే స్థలాలన్నిటిని కూడా పునరుద్ధరించాలి. ఈ చేసినటువంటి ఒక్కొక్క వ్యాపారస్తునికి 40,000, 1,00,000, 2,00,000, 80,000 నష్టం చేసినటువంటి కార్పొరేషన్ అధికారులు కట్టియకుంటే దశల వారీగా మా ఆందోళన ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా కూడా ఈ నగర అభివృద్ధి కోసం గతంలో మేము ఏ తీరుగా సహకరించినాం, రాబోయే రోజుల్లో కూడా మా సహకారం ఉంటుంది. కానీ చిరు వ్యాపారుల కొట్టొద్దని చెప్పి మరి మున్సిపల్ అధికారులకు, కాంగ్రెస్ నాయకులకు, పోలీస్ అధికారులకు కూడా హెచ్చరిస్తాం. ఇప్పుడు మనం గంగమ్మ జాతరకు పోదాముల్లా. అసలు ఏమన్నా జాతర నానొల్లా, ఆటలు పాటలు పూజలు తీరొక్క ఏషాలు, ఏహే అసలు చెప్పేటందుకు కాదు కదా, చూసేటందుకు నాకు 2 కళ్ళు జాలలే. మా ఎన్నెలక్క కూడా గంగమ్మ జాతరకు పోయింది, అయిపోయిందట జాతర. పారి మరి మనం కూడా ఆడికే పోయి జాతర ఎట్లెట్ల నడిచింది, ఏంది కథ గవన్ నడుచుకుందాం. వారెవ్వా, నిజంగా జాతరంటే జాతరనే పోర్రి. రాయలసీమల్నే పెద్ద జాతర తిరుపతి గమ్మ జాతర ఆఖరి దినం ఇది. అమ్మవారి విశ్వరూప దర్శనం అయింది. తిరుపతి తాతయ్య గుంటల జరిగే ఈ జాతరలా వారం రోజులు రకరకాల ఏషాలతోని అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. విశ్వరూప దర్శనం చేసుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల ఎంకన్నకు గంగమ్మ తల్లి కాస చెల్లె అంటారు. అందుకే ప్రతి ఏడాది గంగమ్మ జాతరకు తిరుమల నుంచి ఆడపడుచు లాంఛనాలతోని సారేత్తది. ఇక బుధారం లాస్ట్ రోజు నాడు పొద్దుగాల్నే కైకాల కులస్తులు పేరంటాల ఏషం వేసుకొని అమ్మవారి గుడికచ్చిర్రు. భక్తి భావంతో అమ్మవారిని కొలిచే వాళ్ళందరూ కూడా ఈరోజు దర్శనం చేసుకోవచ్చు. ఇది ప్రథమ పీఠ వేశాం. మేమందరం కూడా ఈసారి చూసాం, మనకి ఎన్ని హంగామాలు చేశారు, ఎన్ని డ్రామాలు చేశారు, అవన్నీ లేవు. భక్తి భావంతో వచ్చి అమ్మవారిని ఎవరైనా కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. వాళ్ళ అమ్మవారు చల్లని దీవెనలు తిరుపతి ప్రజలపైన ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఆశిస్తున్నాం. భక్తుల సమక్షంలో అమ్మవారి బొమ్మను తయారు చేసి పట్టిని పీకి భక్తులకు పంచిపెట్టిర్రు. అమ్మవారి పుట్టమన్ను కోసం 100 కాదు 1000 మంది భక్తులు పోటీ పడ్డరు. మట్టిని ప్రసాదంగా తీసుకొని మల్లచ్చ ఏడాది ఇంకా పెద్దగా ఏత్తం గంగమ్మ అనుకుంటా ఇండ్లకు పోయిర్రు. అసలు అది ఏం పాటనో ఏం సినిమానో ఏందో ఏమో పోర్రి, మన దేవుళ్ళంటే కొందరికి ఆట లెక్క అయిపోతుందోల్లా. లేకుంటేంది మరి, ఎంకన్న దేవుడంటే కలియుగ దైవం, రోజు లక్షల మంది పోతారు. అసోంటి దేవుని మీద దిక్కుమల్ల పాట కడితే ఏందన్నట్టు. ఇగో గిదే పెద్ద పంచాయతీ అవుతుంది. పురాగా అరుచుకుందాం రారి మనం. తమిళంలా డీడీ నెక్స్ట్ లెవెల్ అని ఒక సినిమా తయారైందుల్లా. సంతానం అనేటైన హీరోనట. ఎవరైతే మనకేంది, వాళ్ళేం సినిమా తీసుకుంటే మనకెందుకు, కానీ నడిమిట్లా మన దేవుళ్ళు ఏం పాపం చేసే మన ఎంకన్న దేవుణ్ణి ఎందుకు పట్టుకచ్చిర్రు. అందులో ఒక పాట ఉన్నది, కిస్సా 47 అట పాట.
ఇక ఆ పాటల గోవింద గోవింద అని ఎట్లెట్లను రాగం తీసిర్రు. ఎంకన్న నామాలను అవమానం చేసేటట్టు ఆ పాట పెట్టిర్రని ఆ పాట విడుదలైనప్పటి సంధి చాలా మంది అంటుర్రు. ఇక బీజేపీలు కేసు పెట్టిర్రు, సినిమాను ఆడనీయమంటుర్రు. ఇక ఇంకో దిక్కు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సారు ఈ సినిమా తీసినోళ్ల మీద, పాట కట్టినోళ్ల మీద, ఆ పాటలు నటించినోళ్ల మీద గరమైండు. నోటీసులు కూడా పంపించిర్రట. కోట్లాది మంది హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిత్యం స్మరిస్తున్నటువంటి గోవింద నామాల్ని తమిళనాడుకి సంబంధించినటువంటి నిహారిక ఎంటర్టైన్మెంట్ వారు డిడి నెక్స్ట్ లెవెల్ సినిమాలో ఆ స్వామివారి నామాల్ని ఒక పాటలో అసభ్యంగా జోడించి గోవింద భక్తుల మనోభావాలు బాధపడే విధంగా, గాయపడే విధంగా వివరించారు. అందులో భాగంగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, గోవింద భక్తుడిగా నేడు మా అజయ్ కుమార్ అడ్వకేట్ ద్వారా ఆ సినీ యూనిట్ కి, సంతానం హీరోకి, అలాగే నిహారిక ఎంటర్టైన్మెంట్ యాజమాన్యానికి అజయ్ కుమార్ ద్వారా మేము వారికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయకుండా వారికి ఒక భయం ఉండే విధంగా 100 కోట్ల రూపాయలకి దానికి డెఫర్మేషన్ కూడా మేము ఈ రోజు వారికి నోటీసులో పంపించడం జరిగింది. కాదోల్లా, వీళ్ళు దేవుళ్ళ మీద భక్తి సినిమాలు తీయకుంటమాయే, తీయమని కూడా ఎవడు ఎంబడి పడతలేడు. కానీ గిట్లా జనం మనసు బాధపడేటట్టు యేసుడేందోల్లా గోవింద నామాలను రీమిక్సులు ప్రీమిక్సులు వేసి సంగ ఎగురుకుంటా ఎంకన్న భక్తులకు తక్లీఫ్ యేసుడేందోల్లా. ఇగో గిట్లనే గరమైతురు జనాలు. సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయినప్పటి సంది ఈ 2 పేర్లు మారు మోగినాయి కదా. వీళ్ళిద్దరూ మన భారతీయ ఆడపడుచుల బలానికి మారు పేర్లు. పాకిస్తాన్ ఉగ్రవాదులను ఖతం చేసిన వీర మహిళలు. వీళ్లను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే. కానీ కొందరు కంతిరోళ్ళున్నారు. వీళ్ళ సాహసానికి ధైర్యానికి కూడా మతం రంగు పులుముతుర్రు. వీళ్ళ గుండె ధైర్యాన్ని షీడాయిస్తుర్రు. వీళ్ళ త్యాగాన్ని తక్కువ ఎత్తుర్రు. ఎవడో ఆల్తుపాల్తుగాడు వేస్తుండంటే వాని సావు వాడు జత్తడుతీ అని అనుకునేటోళ్ళం. కానీ సాక్షాత్తు ఒక పువ్వు గుర్తు మంత్రి సారే సోఫియా ఖురేషి అక్కను బద్నాం చేసిండు. అసొంటోళ్లను ఏం చేయాలి మీరే చెప్పుర్రి. ఈ వార్త చూసి మీ స్టైల్లోనే ఆ మంత్రిని సన్మానం చెయ్యూరి మరి. సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరూ మన ఆడపడుచులకు ఆదర్శమే కదనుల్లా. వీళ్ళ గుండె ధైర్యానికి సలాం కొట్టనోళ్లే లేరు. వీళ్ళిద్దరిని చూసినాక నాకే మిలిటరీలకు పోబుద్దయింది. అయితే విజయ్ షా అనే మధ్యప్రదేశ్ పువ్వు గుర్తు లీడరు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సోఫియా అక్క గురించి ధమాక్ లేని మాటలే మాట్లాడిండోల్లా. ఏమంటాడంటే ఉగ్రవాదులు మన షెల్లెన్ల బొట్టును తుడిపేసిర్రు, అందుకే వాళ్ళ మతమామనే మన మోడీ సారు మిలిటరీ విమానంలో పాకిస్తాన్కు పంపి ఆమెతోనే గుణపాఠం నేర్పించిండు అని గిట్లా చెప్పుకుంటూ పోయిండు. కాదోల్లా, ఒక మంత్రి పదవిలో ఉన్న మనిషి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అసలు ఈడ కులాలు మతాలు ఏడికెళ్ళొచ్చినాయి? దేశం కోసం ఆలోచించి పానాలు అడ్డం పెట్టి వీళ్లు కొట్లాడితే ఈడ కూడా మతం రంగు తీసుకొచ్చే గిదేం తరీకా అసలు? ఇక మంత్రి గారి మాటలు పెద్ద పంచాయతీనే పట్టుకొచ్చినాయి. ప్రతిపక్షాలు లొల్లి కూడా చేసినాయి. ఈయన మాటలు సొంత పార్టీ లీడర్లకే నచ్చలే. అందుకే పిలిపించి గట్టి వార్నింగ్ ఇచ్చింది బీజేపీ. ఇక రేవుకొచ్చిన మంత్రి అయ్యో అయ్యో నేను గట్లన్ననా, గట్లర్థమైందా, నేను తప్పు మాట్లాడినా, సారీ చెప్తున్నా, నేను అట్లా అనకపోతుండే, ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పినా అని కాళ్ళ బేరానికి వస్తుండు. ఈ సోఫియా ఖురేషి అక్క మీదనే కాదు, వ్యోమికా సింగ్ మిస్త్రీ సారును కూడా కొందరు మతలేని సోషల్ మీడియా జనాలు బనాయించిర్రు. వాళ్ళ కుటుంబాలను తిడుతుర్రు. ఇట్లా బనాయించేటోళ్ళు వీళ్ళు చేసిన సాహసం ముందు కాలి గోరుకు కూడా సరిపోరు కదా. మంచిగా చేతిలో ఫోన్ ఉన్నది కదా అని, అందులో నెట్ కనెక్షన్ ఉన్నది కదా అని ఎవరిని పడితే వాళ్ళను,
ఎట్లా పడితే అట్లా బనాయిస్తే ఏందన్నట్టు? పెద్ద పెద్ద పదవిలా ఉన్నోళ్ళు కూడా గిట్లా తెలివికి లేకుండా మాటలు మాట్లాడితే మన ఇజ్జత్ మనం తీసుకున్నట్టే కదా. బయటి దేశాల కాడ మనం చిన్నగా గామా, గాయంత తెలివి లేకుంటే ఎట్లనో ఏమో. మల్లోపారి నెతికి తెలియుద్దామా? యుద్ధ భూమిలా దుమ్ము రేపిన ప్రైమ్ 9 తిరుగులేని కవరేజ్ చేసింది మన ఛానల్. వరంగల్ కు వచ్చిర్రు అందాల బామలు, బొల్ల బొల్ల ఏడుస్తుర్రు అక్కడి జనాలు. గోవింద నామాల మీద తప్పుడు పాట, తమిళ సినిమాలకు ఇక బుద్ధి రాదా? జోర్దార్గా జరిగింది గంగమ్మ జాతర, చూసి తరిద్దాం తనివి తీరా. వార్తలు చూసిరు కదా. ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఒడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకెన్ని మంచి వార్తలు పట్టుకొత్తా. మరి నేను పోయేద్దునా? ఉంటా మరి.